ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పేరు ఏంటంటే కీడు చేసి దాని ఫలితమును పొందుకున్నవారు ఎవరు. కీడు చేసి దాని ఫలితాన్ని పొందుకున్నవారు ఎవరు అనే అంశాన్ని చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాను. ఒక అంశాన్ని మీరు పరిశీలిస్తూ ఉండండి, ఆత్మదేవుడు మీతో మాట్లాడనుగాక. ఒకసారి మనము కొలస్సీలకు రాసిన పత్రిక 3:25 చదివితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3:25, కొలస్సీలకు రాసిన పత్రిక 3, కొలస్సీలకు రాసిన పత్రిక 3:25, కొలస్సీలకు రాసిన పత్రిక 3:25. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, తాను చేసిన అన్యాయము కొలది తనకు లభించును. దేవుడి దగ్గర పక్షపాతం ఉండదు. ఈ వచనాన్ని బట్టి చూస్తే మనకి కీడు చేసి దాని ఫలితమును పొందుకున్నవారు, అది క్రైస్తవులైనా సరే, ఇతరులైనా సరే, మందిరానికి వచ్చినా సరే, దేవుడు నీతో మాట్లాడుతున్నా సరే, అన్య భాషలు మాట్లాడినా సరే, భాషలతో మాట్లాడుతూ ఆత్మవరాలు ఉన్నా సరే, నువ్వు కీడు చేసినావంటే ఆ కీడుకు తగిన ప్రతి కీడు నీకు జరుగుతుంది అని కొలస్సీలకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన అంతర్జాతీయ సువార్థికుడైన పౌలు గారు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. నేను దేవుని బిడ్డని, నేను దేవునికి ఇష్టడిని, నేను 30 సంవత్సరాల నుంచి చర్చికి పోతున్నా, 40 సంవత్సరాల నుంచి చర్చికి పోతున్నా, నేను తరతరాల నుంచి దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తిని నువ్వు అనుకున్నంత మాత్రాన వాక్యాన్ని తప్పడు. ఎవరిని ఎక్కడ విడిచిపెట్టడు, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేస్తాడు. మనం అందుకనే నతానీయులులాగా బతకాలి, కపటము లేని నతానీయుల్లాగా బతకాలి. అప్పుడు మనం దేవుని చేత ప్రశంసించబడతాం. ప్రతి ఒక్క క్రైస్తవుల్లో ఈ కపటపు దురాత్మ పనిచేస్తుంది బలంగా. దాన్ని మనం వదిలించుకునేదము గాక. ఈ ఉపదేశం ద్వారా దాన్ని మనం తొలగించుకొని విడిపించుకొని దాని చేతిలో నుంచి మనం విడిపించబడి ప్రభువు చేత మెప్పును, ఘనతను, మహిమను పొందుకునేదము గాక. గలతీలకు రాసిన పత్రిక 6:9 ఒకసారి చూసిన, గలతీలకు రాసిన పత్రిక 6:7, గలతీలకు రాసిన పత్రిక 6:7 ఒకసారి మనం చూసినా అక్కడ కూడా ఒక మాట రాస్తాడు. ఏమని రాశాడో చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6:7. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడుడు, మనుషుడు ఏమి ఇత్తునో ఆ పంటనే కోయును. నువ్వు ద్వేషాన్ని ఇత్తావనుకో ద్వేషమే నీ కాడికి వస్తుంది. నువ్వు పాపాన్ని ఇత్తావనుకో పాపమే నీ కాడికి వస్తుంది. నువ్వు కోపంతో అందరితో మనుషులతో మాట్లాడుతూ, కోపంతో మాట్లాడుతూ, అసహించుకుంటూ, వేధిస్తూ, కుక్కరిస్తూ, అవమానపరుస్తూ, గై అని నువ్వు గనక మాట్లాడినావు అనుకో, నీకు ప్రపంచంలోంచి అలాంటి కోపపాత్మ మాటలే వస్తాయి. నువ్వు ఇతరులను ద్వేషిస్తే నిన్ను ద్వేషిస్తారు. నువ్వు ఇతరులను కోపపడితే వాళ్ళు నీ మీద కోపపడతారు. నువ్వు ప్రేమతో మాట్లాడితే మళ్ళీ ప్రేమ, నువ్వు దీనంగా మాట్లాడితే దీనం, నువ్వు కపటంతో మాట్లాడితే నీకే కపటం, నువ్వు ద్వేషంతో మాట్లాడితే నీకే ద్వేషం. తప్పదు ఇంకా అది. అసలు నువ్వు ఈ ప్రపంచంలో, నేను బైబిల్ బాగా స్టడీ చేయంగా తెలుసుకున్న సత్యం ఇదే. మనం ఏదైతే ఈ ప్రపంచానికి ఇచ్చుతామో చివరికి మళ్ళీ అదే మన దగ్గరకు వస్తుంది. నువ్వు డబ్బుని ఇత్తు ఇతరులకి, మళ్ళీ నీకు డబ్బులు ఇస్తూ ఉంటాడు దేవుడు. నువ్వు ఏదైతే ప్రేమనిత్తు, ఆప్యాయతనిత్తు, కనికరాన్నిత్తు, జాలినిత్తు, సువార్తనిత్తు, దైవత్వాన్నిత్తు, ఏదైతే భక్తిని ఇత్తు, ఏదైతే ఇత్తుతున్నావో, నేర్పు ప్రార్థన విత్తు, సువార్తను విత్తు, ఇలాగ నువ్వు ఏదైతే ఇత్తుతున్నావో అదే పంట మళ్ళీ కోస్తావు. చెడు గుణాలు ఇత్తినవంటే చెడు గుణాలే కోస్తావు. కాముకత్వాన్ని ఇత్తు, కాముకత్వమే నీ ఇంటి మీదకి వస్తుంది. అవమానాన్ని ఇత్తు, అవమానమే నీ మీదకి వస్తుంది. శ్రమల్లో జారిపో, నువ్వు కూడా జారిపోతూనే ఉంటావు. ఇలాగా ఏ పంట అయితే ఎత్తుతావో అదే పంట కోస్తావు అని ఇక్కడ మళ్ళీ గలతీయుల్లో కూడా పౌలు గారు పత్రిక రాస్తూ వారిని కూడా హెచ్చరిస్తున్నాడు. మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలిగినాక ఆదికాండము ఒకసారి మనం చూస్తే కీడు చేసి దాని ఫలితమును పొందుకున్న వారి గురించి మనం తెలుసుకున్నాం. కీడు చేసి దాని ఫలితాన్ని పొందుకున్న వారి చరిత్ర మనం తెలుసుకున్నాం. ఆదికాండము 27:18, ఆదికాండము 27:18, ఆదికాండము 27:18, ఆదికాండము 27:18.
ఒకసారి మీరు చూడండి, అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవు ఎవరు అని అడిగాను. అందుకే యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నావు, నువ్వు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చినట్టు దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రంగా అది నీకెట్లా దొరికెను అని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏశావు అను నా కుమారుడువో కావో నేను నిన్ను తడివి చూచెదను, దగ్గరికి రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడిని తడివి చూసి స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులే అనను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు తన తండ్రిని మోసగిస్తున్నాడు. ఇక్కడ సొంత తండ్రిని, కన్న తండ్రిని మోసం చేస్తున్నటువంటి వ్యక్తి కీడు చేస్తున్నాడు, అన్నకు కీడు చేస్తున్నాడు, తండ్రిని మోసం చేస్తున్నాడు, తనను తాను మోసపరుచుకుంటున్నాడు, దేవుణ్ణి మోసం చేస్తున్నాడు. ఇక్కడ నలుగురు వ్యక్తులను మనల్ని మనం మోసం చేసుకునేటప్పుడు మన గుండెకాయ సాతాను చేతులకు పోతుంది అన్న సంగతి మనకు అర్థం కావట్లా. వాడు తింటూనే ఉంటాడు మన గుండెకాయని, అబ్బా ఎంత తీయగా ఉంది, అబ్బా ఎంత మధురంగా ఉంది, వీడు మోసం చేస్తూ వాడి గుండెని నాకు అప్పగిస్తున్నాడు అని చెప్పి మనల్ని చంపేసుకుంటూ చివరికి తన స్వాధీనపరుచుకొని తండ్రి అయిన దేవుని చేతిలో నుంచి, కుమారుని చేతిలో నుంచి, పరిశుద్ధాత్మ చేతిలో నుంచి మన ఆత్మను లాగేసుకుంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరలా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ యాకోబు తండ్రిని మోసగిస్తున్నంతసేపు దేవుడు చూడట్లేదు. మరి దేవుడికి చాలామంది క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, నన్ను కూడా అడుగుతారు, చాలామంది పాస్టర్లు అడుగుతారు, అన్న ఏదైనా తోటలో ఎందుకు వేసాడన్నా, తోటలో వాళ్ళు తప్పు చేస్తారని ముందే తెలుసు కదన్నా, అట్లా వేయకుండా ఉంటే అయిపోయేది కదన్నా. అంటే పరీక్షలు రాయకుండా ఒక మనిషిలో ఎంత సబ్జెక్ట్ ఉందో చెప్పలేడు ఎవడు ఈ ప్రపంచంలో. అలాగనే పరీక్షలు పెట్టకుండా తన లోపల ఎంత భక్తి ఉంది, ఎంత వినయం ఉంది, విధేయత ఉంది, పరిశుద్ధత ఉంది, నీతి ఉంది, దైవత్వం ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయలేడు దేవుడు. కాబట్టి పరీక్ష పెడతాడు, శోధన పెడతాడు. స్త్రీ వైపు చూడకూడదు, పొరుగువాని పూషకులు ఆశించకూడదు, దొంగతనం చేయకూడదు, వడ్డీ వ్యాపారాలు చేయకూడదు, లంచాలు తీసుకోకూడదు, తర్వాత అబద్ధం ఆడకూడదు. ఇవన్నీ 10 ఆజ్ఞలు, అనేక రకాలైన 1600 ఆజ్ఞలు, ఎన్ని ఆజ్ఞలు అయితే ఉన్నాయో అన్ని ఆజ్ఞలను మన కోసం పెట్టాడు. శోధించబడినప్పుడే మనం ఎంత నిజాయితీవంతులో మనకి దేవునికి క్యాలిక్యులేట్ చేసుకొని మార్కులు వేస్తాడు. కాబట్టి సాతానుకు కూడా అర్థమవుతుంది, వామ్మో ఇతను నిజంగా అసలు యథార్థవంతుడు అన్న సంగతి గుర్తించబడేటట్లు మనకి ఆ సాతాను గుర్తించినప్పుడే మనకి లొంగుతాడు, వంగుతాడు, మనం గద్దిస్తే పారిపోతాడు, లేకపోతే వాడు ఎవడికి భయపడ్డాడు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఏశావు యొక్క ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి యాకోబు గారు మోసం చేశాడు. కానీ మనకి యాకోబు గారిని దేవుడు ఆశీర్వదించినాడు అన్నట్టే మనకి ఎండింగ్లో కనపడుతుంది. కానీ ఆయన చాలా భయంకరంగా కొన్ని సంవత్సరాలు ఏడ్చాడు. నేను పాపం చేశాను, నేను మోసం చేశాను ప్రభువా, నన్ను క్షమించయ్యా, మా అన్నని మోసం చేశాను. లాస్ట్కి వాళ్ళ అన్న అతన్ని చంపడానికి వస్తున్నప్పుడు 200 మందితోటి వస్తున్నప్పుడు ఎబ్బోకు రేవు దగ్గర కూర్చొని గుండెలు పగిలిపోయేటట్లు ఏడుస్తాడు. అంటే చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి యాకోబు గారు చరిత్రలో నిలిచిన గొప్ప నాయకుడిగా మనకు కనపడతాడు. అంతకంటే ముందు యాకోబు గారు నేను ఎవరికి తెలవట్లేదు, నేను చేసే మోసం ఎవరు చూడట్లేదు అని అనుకుని వాళ్ళ అన్న యొక్క ఆశీర్వాదాలు దొంగిలించి వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాత తన జీవితాన్ని ఎప్పుడైనా చూడండి, ఆయన ఏ ఊరికైతే పదనరాముకైతే వెళ్ళాడో వాళ్ళ మామ లాబాను 21 సంవత్సరాలు బానిసగా ఉంచుకుంటాడు. 21 సంవత్సరాలు గొర్రెలు కాస్తుంటాడు, 10 సార్లు జీతం మారుస్తూ ఉంటాడు. ఇక్కడ యాకోబు గారు అన్నని మోసం చేసినందుకు అక్కడ ఎవరికి అప్పగించాడంటే దేవుడు లాబాను గారికి అప్పగించాడు. అక్కడ పెద్ద కుమార్తెని పెళ్లి చేసుకోకుండా చిన్న కుమార్తెను చేసుకోవటం లోక మర్యాద కాదు. కాబట్టి లాబాను మళ్ళీ ఇంకొకసారి మోసం చేస్తాడు. బాగా మత్తు పదార్థం తాపించి ఆ రాత్రంతా ద్రాక్షారసం తాపించి ఆ ద్రాక్షారసంలో తూలిపోయేటట్లు చేసి ఆ తూలిపోయేటటువంటి టైంలో పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు. అక్కడొక మోసం.
జీతాలు మార్చేటటువంటి ఒక మోసం, గొర్రెలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండేటట్టు విధంగా చేసేటటువంటి మోసం, ఆస్తిని ఇస్తానని చెప్పి నాకు కొడుకులు, నా కోడళ్ళు, నా మనవళ్ళు ఉన్నారు, నువ్వు పరాయి దేశం నుంచి వచ్చిన మాకు బానిస, నీకు ఏమి ఇవ్వమని చెప్పటం ఒక మోసం. సొంతకి కూతుర్లను తన స్వాధీనములు పెట్టుకొని కూతుర్లు తన మనస్సును కూతుర్లు అతని మాట వింటే ఎక్కడ వారిని ప్రేరేపించి తీసుకొని పోతాడని చెప్పి కూతుర్లను తన వశపరుచుకొని ఉంచుకోవటం, కూతుర్లకి ఏం జరిగినా ఎంత అన్యాయం చేసినా నేను మీ భర్తను చాలా మంచిగా చూసుకుంటున్నానని అబద్ధాలు చెప్పి వాళ్ళని తన స్వాధీనంలో పెట్టుకోవటం ఒక మోసం. పెద్ద కూతురు దేవుణ్ణి నమ్మితే చిన్న కూతురు రాహేలు దేవుణ్ణి నమ్మకుండా విగ్రహారాధికురాలుగానే ఉండేటట్లు ఆమెకు రోజు విషం నూరిపోయటం లాభం అనే యొక్క జీవితది. చూడండి ప్రియమిత్రులారా, ఎక్కడ మా నాన్న ఎందుకు వదిలిపెట్టిపోతున్నాం, ఇక్కడ మంచిగానే ఉంది కదా అంతా, ఇక్కడ నుంచి పోవాల్సిన పని ఏంటి అని భార్యలు తన సొంత భార్యలు తన మాట వినకుండా చేసేటటువంటి మోసం, రక్త సంబంధంతో బంధించి 21 సంవత్సరాల దాసునిగా చేసేటటువంటి మోసం. ఇలాగా కీడు చేశాడు అన్నకి, దానికి దేవుడు అతను కీడులో పడినప్పుడు మౌనంగానే ఉన్నాడు. కానీ ఆయన నేను నిన్ను తప్పిస్తానని పరుగును ఊరికి రాలా. నువ్వు ఫస్ట్ ఏదైతే చేశావో అదే పంట కోస్తావు. యాకోబు తన అన్నని మోసం చేశాడు, తన అన్నకి రావాల్సిన ఆశీర్వాదాలన్నిటినీ దొంగిలించాడు కాబట్టి మోసగించాడు, తండ్రిని మోసగించాడు, సొంత తండ్రిని. నువ్వు నీ స్వరము యాకోబులాగుంది, నువ్వు ఏశావులా కనబడుతున్నావు అని కనిపెట్టినా కానీ అక్కడ అబద్ధం ఆడాడు. అలా అడుగడుగున అనేక మందిని ఆత్మీయత రూపంలో ఉండి అన్యాయం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. చివరికి చాలా సంవత్సరాల తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, నా జీవితంలో చాలా మోసగాన్ని నేను అని ఎబ్బోకు రేవు దగ్గర ఒప్పుకొని తాను మారుమనసు పొంది తాను దేవునితో ఫైటింగ్ చేసి పోరాటం చేసి అక్కడ తన పేరు మార్చుకున్నాడు. నా బతుకు ఒక బతుక, నేను కుక్క బతుకు బతుకుతున్నాను, నేను ఎంతమందిని డబ్బు కోసం, ఎంతమందిని ఆస్తి కోసం, ఆశీర్వాదాల కోసం కుతికలు కోసానన్న సంగతి తెలుసుకొని మారుమనసు పొందినట్లు మనం చూస్తాం. ఈ రోజున నువ్వు చర్చికి వెళ్తావు, నేను చర్చికి వెళ్తాను, వాక్యం వింటున్న వాళ్ళందరూ వెళ్తున్నారు, కానీ వాళ్ళ జీవితాలు ఏముందో తెలుసా ప్రియదేవుని సంగమా? మరలా చెబుతున్నాను, ఈ కపటం అనేది, కీడు చేయటం అనేది ప్రాణం పోయినా పోవట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే మా దేవుడు మాకంతా తెలుసు. నిన్నటి రోజు నాతో ఒక ఆయన చెప్పాడు, మనల్ని తిట్టేటప్పుడు అవతలు వాళ్ళ దేవుడు మనల్ని ఏమన్నా చేస్తాడేమోనన్న భయంతో అన్నా కొంచెం నోరు మూసుకుంటారు, కానీ మన బైబిల్ చదివిన వాళ్ళు మాత్రం తిట్టేటప్పుడు ప్రాణం పోయినా భయపడరు. మాకంతా తెలుసు బైబిల్ అని ఇచ్చలవిడిగా బూతులు తిడతారని చెప్పాడు. ఎంత దౌర్భాగ్యమైన స్టేజ్లో క్రైస్తవులు ఉన్నామో ఒకసారి ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మరలా చెబుతున్నాను, అక్కడ మోసపోతూనే ఉన్నాడు అని ఆ మోసాన్ని నేను మోసపోతున్నాను ఏంటి, నా బతుకెందుకు ఇట్లా అయిపోయింది, 21 సంవత్సరాలు నేను బానిసగా ఎందుకు వెట్టి చాకరీ చేస్తున్నానంటే దాని అర్థం అతను చేసినటువంటి క్రియల వల్లే. నేను ఏం చేయలేదు, మా అమ్మ చేసిందని నెడడానికి పోతే ఆశీర్వాదాలు పొందింది నువ్వే, అబద్ధమాడింది నువ్వే, అన్నకా నుంచి తప్పించుకొని వచ్చింది నువ్వే, పరుగున పదనరాముకు వచ్చి మామ వాళ్ళ ఇంట్లో దాక్కుంది నువ్వే. ఈ విషయాలను మర్చిపోయి నేను ఏం చేయలేను, చాలామంది తప్పులన్నీ చేస్తూ ఉంటారు, నేను చాలా మంచోనండి, నేను ఎవ్వరికీ కీడు చేయలేదండి, నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదండి అంట. మొన్నటి రోజు నాతో నేను ఒక మీటింగ్ గృహప్రతిష్టకి పోతే అక్కడ ఒక బ్రదర్ కలిశాడు. పాస్టర్ గారు, మాకు అందరు దేవుళ్ళు ఒకటేనండి, మేము మసీదుకి వెళ్తాం, మేము చర్చికి వెళ్తాం, మేము దేవాలయానికి వెళ్తామన్నా. సరే బ్రదర్, నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఒక అతనికి 4 పెళ్ళిళ్ళు అయినాయి, ఒక ఆయనకి ఒక పెళ్ళి అయింది, ఒక అతనికి అసలు పెళ్ళే కాల. వీళ్ళ ముగ్గురులో ఎవరు పరిశుద్ధులు బ్రదర్ అని అడిగారు. ముగ్గురు సమానమేనంటే, ముగ్గురు సమానం కాదన్న. అదేంటి బ్రదర్, ముగ్గురు మగోళ్ళే కదా, ఎందుకు సమానం కాదు అని అంటే, పెళ్ళిగానైనా స్త్రీ విషయంలో జీవితం జీవించాడు కదా అని అన్న. వెరీ గుడ్. మరి ఇదే అంశాన్ని దేవుళ్ళకి అప్లై చేసి చూడు అని అంటే, అది అదెలా సాధ్యం అని. అదే బ్రదర్, ఒక స్కూల్లోకి వెళ్ళినప్పుడు 40 మందికి టీచర్ పాఠాలు చెప్పినప్పుడు అందరికీ ఒకే క్లాస్ చెప్పుద్దామా, అందరికీ ఒకే విధంగా పాఠాలు నేర్పుద్ది.
కానీ వాడి మైండ్ సెట్ని బట్టి ఒకటికి 35, ఒకటికి 45, ఒకటికి 60%, ఒకటికి 70%, ఒకటికి 80%, ఒకటికి 90%, ఒకటికి 91, ఒకటి 94, ఒకటి 99 వస్తాయి బ్రదర్. అలా అని 40 మంది శారీరకంగా వయసుపరంగా ఒకటే, కానీ జ్ఞానపరంగా అయితే ఒకటి కాదు బ్రదర్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగనే దేవుళ్ళందరూ ఒకటే అని ఆ ఘాటిని యేసుప్రభు వారిని కట్టేయొద్దు ప్లీజ్, మీకు మనవి చేస్తున్నాను. యేసుప్రభు వారు పరిశుద్ధ దేవుడు. ఆయన ఎవరిని యుద్ధాలు చేయలేదు, ఎవరిని చంపలేదు, ఎలాంటి కపటము క్రోధము ఈ ప్రపంచం మీద చిమ్మలేదు. ఏ ఆస్తి కోసం, ఏ అంతస్తు కోసం, ఏ యొక్క స్వార్థ సంబంధమైన తిండి కోసం ఆయన ఎలాంటి కపటపు కుట్రలు చేయలేదు బ్రదర్ అన్నప్పుడు, అవును బ్రదర్, అవును, ఆయన నిజంగా చాలా గొప్ప దేవుడు, పరిశుద్ధ. ఆ ఒక్క మాట నువ్వు 10 నిమిషాలు నాతో మాట్లాడితేనే గొప్ప దేవుడు అన్నావు. ఒకసారి చర్చికి వచ్చి చూడు, నీకు నిజంగా యేసుప్రభు వారి గొప్పతనం అర్థమవుతుంది, బయట ఉన్న దేవుళ్ళ యొక్క చరిత్ర నీకు తెలుస్తుంది అని చెప్తే, వస్తాం బ్రదర్. అలాగా ప్రతి దాన్ని పరిశోధించి చెప్పినప్పుడు ఇతరులకు అర్థమవుతుంది. మన జీవితాల్లో కూడా మనం చాలా పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మన దగ్గరకు వచ్చి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సహాయాలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. మాకు పిల్లలు కావాలని ప్రార్థన చేయం. ఎదుటోళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు ఒక మాట మనల్ని అంటే వాళ్ళకి అబ్బాయి పుట్టాలని వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. కానీ పుష్కన అమ్మాయి పుట్టంగానే బాగా అయింది, ఆ రోజున నీ మాట అన్నది, అందుకనే అమ్మాయి పుట్టింది అని మన లోపల ఉన్నటువంటి ఆ కపటపు సాతాను అపవాది తంత్రాలను బయటికి తీస్తాం. అప్పుడే అంటున్నాడు, నువ్వు కీడు చేస్తున్నావు, ఆ కీడుకి ప్రతి కీడు ఆగదు, అది మరలా తిరిగి వస్తుంది. రెండో విషయాన్ని చెప్తాను.